హలో అండి. ఒకసారి పాతకాలం పద్ధతిలో కోడిగుడ్ల పులుసుని ట్రై చేయండి. చాలా బావుంటుంది. పులుసయితే చాలా కమ్మగా ఉంటుంది. ఈ కోడిగుడ్డు కూడా ఉప్పు, కారం బాగా ఊరి టేస్ట్ చాలా బావుంటుంది. ఇందుకోసం మీరు వెడల్పాటి బాండలు తీసుకోండి. అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోండి. మెంతులు వేయడం వల్ల మనకు పులుసు అనేది టేస్ట్‌గా వస్తుంది. ఇవన్నీ వేగాక పీల్ తీసేసిన చిన్న ఆనియన్స్, ఒక 10, 15 వెల్లుల్లి కూడా వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పీల్ తీసేసిన టమోటా ముక్కలు కూడా వేసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి. మనకు త్వరగా ఫ్రై అయిపోతాయన్నమాట. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజులో చింతపండుని నానబెట్టి ఉంచుకోండి. తర్వాత కలిపి ఆ నీటిని ఇందులో పోసుకోండి. పులుపుకు తగ్గట్టుగా నీళ్లు పోసుకోండి. ఇవి పోసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్‌కు తగ్గట్టుగా ఉప్పు, పావు స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం. కారం మీరు ఎక్కువ తినే పనైతే ఇంకొంచెం వేసుకోండి. 3 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి. నేనైతే ఇలా వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. అంటే మీరు తీసుకునే పులుపుని బట్టి, కారం బట్టి కొంచెం పెంచుకోండి. ఇవి బాగా ఉడకనివ్వండి. ఇలా బాగా ఉడికిన తర్వాత కోడిగుడ్డుని కొట్టి అందులో పోయండి. ఇది కొట్టిపోసిన తర్వాత ఒక 2 మినిట్స్ కదపకండి. అలాగే ఉంచండి. ఇది మనకు ఉడికి ఇలా పైకి తేలుతుంది. అప్పుడు దీన్ని గంటెతో పక్కకు జరిపి తర్వాత నెక్స్ట్ కోడిగుడ్డుని వేసుకోండి. ఇలాగే మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగానే వేసుకోండి. వెంటనే మనం ఎగ్స్ కొట్టిపోసేస్తే అవి కలిసిపోతాయన్నమాట. మనకు ఎగ్ విడిగా రాదు. కాబట్టి ఒక ఎగ్ కొట్టిపోసి అది ఉడికి పైకి తేలిన తర్వాత మాత్రమే ఇంకొక ఎగ్‌ని మనం పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత మనకు ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుందనమాట. కర్రీ చిక్కబడుతుంది. ఈ విధంగా చేసుకుంటే టేస్టీ కోడిగుడ్ల పులుసు రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.